హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా చేసినటువంటి ఎంగేజ్మెంట్ మేకోవర్ని అయితే ఈ వీడియోలో నేను మీకు అందివ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక వీడియోలోనికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి బ్రైడ్కి బిఫోర్ ఫేస్ అండి, నో మేకప్ లుక్తోని. నేనైతే ముందుగా మేకప్ని అయితే ఫేస్కి అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశానండి. నార్మల్గా ప్రతి ఈవెంట్లో కూడా ఫస్ట్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిన తర్వాత మేకప్ చేస్తాం కదా, కానీ ఇక్కడ ఎంగేజ్మెంట్కి వాళ్ళ అబ్బాయి తరపు వాళ్ళు వచ్చే టైం అయితే అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ మేకప్ని అయితే కంప్లీట్ చేసి తర్వాత హెయిర్ స్టైల్ అయితే చేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి దీనికి సైడ్ పార్టీషన్ సెట్ అవ్వలేదండి. అందుకోసం అని చెప్పేసి ఫ్రంట్ సైడ్లో ఇలా సెక్షన్స్గా తీస్తూ మెస్సీ రోల్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ హెయిర్ మొత్తాన్ని కూడా కర్ల్స్ చేయడం అయితే జరిగింది. నా అవుట్ఫిట్ అయితే టోటల్గా ఈ విధంగా వచ్చిందనమాట. ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఈ లుక్ అయిపోయిన తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయికి పసుపు కుంకుమ చీరలు పెడతారు కదా, అలా పెట్టిన తర్వాత ఆ శారీ కట్టేసి ఇలాగ జడ వేసేసి ఫుల్ ట్రెడిషనల్ లుక్లోకి అయితే తీసుకొచ్చేసానండి. సెకండ్ టైం డ్రెస్ చేంజింగ్ అట్లాగే హెయిర్ స్టైల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. మీకు స్క్రీన్ మీద ఎంతవరకు ఫినిషింగ్ కనబడుతుందో అర్థం అవ్వట్లేదు, కానీ లైవ్లో మాత్రం చాలా బాగుందండి. అమ్మాయి ఫంక్షన్ మొత్తం మీద కూడా హైలైట్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఇదే ఫ్రెండ్స్. ఏంటంటే నైట్ మెహందీ కూడా నేనే పెట్టడం జరిగింది బ్రైడ్కి. ఆ మెహందీలో ఏంటంటే పెళ్ళికొడుకు యొక్క పేరుని దాచేసామన్నమాట, డిజైన్లో కలిసిపోయే విధంగా. ఆ పేరుని కనిపెట్టడం వచ్చేసి ఇప్పుడు పెళ్ళికొడుకి ఒక టాస్క్ అనమాట. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుందండి. మీరు కూడా ఒక 2 minutes ఆ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. టూ హ్యాండ్స్ లో ఉన్నాయి, ఒక చేతిలోనే ఉంది. అబ్బాయి అయితే ఫ్రెండ్స్, ఈ నేమ్ని అయితే చాలా సేపటి తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు అయితే కనిపెట్టడం జరిగిందండి. చాలా బాగా జరిగిందనమాట ఈ టాస్క్ అయితే. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్, మెహందీ పిక్స్, నేమ్ కనిపెట్టిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయండి. అది నేను కన్ఫామ్గా గ్యాదర్ చేసి మీకు ఒక షార్ట్ వీడియోలో అయినా కానీ మళ్ళీ ఆ వీడియోని మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా నేను చెప్పేది అయితే ఒకటే ఫ్రెండ్స్, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి కూడా మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీ ఫంక్షన్ మా బాధ్యత అండి. వన్స్ ఒకసారి మనం కాంటాక్ట్ ఒప్పుకున్నాము అంటే ఈవెంట్ అయిపోయే వరకు కూడా మీతో సంబంధం లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ బాధ్యత వహిస్తాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.